తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చే సూచనలు, సలహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పాఠశాలలో అమలు చేసే విధంగా కృషి చేస్తానని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని చెల్లకూరు శేషమ్మ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన సూచనలు, సలహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని అమలు చేసి విద్యార్థులకు మరింత ఉత్తమ విద్యను అందించడంతో పాటు పాఠశాలలో మౌలిక వస్తువులను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా పిల్లల తల్లిదండ్రులు పిలిపించి స్కూల్కి ఆహ్వానించి వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఇక్కడ చదువుతున్నారు, అట్లాగే మీ అభిప్రాయాలు టీచర్స్ యొక్క అభిప్రాయాలు మీరు ఇక్కడ మాట్లాడుకొని ఈ యొక్క స్కూల్కి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ఇంకేదైనా చేయాలన్నా మీతో పూర్తిగా చర్చించమని చెప్పి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం అంటే పార్టీలకు సంబంధం లేకుండా, ఏ రాజకీయాలకి సంబంధం లేకుండా కేవలం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం అని చెప్పి ఒక పేరు పెట్టి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం ఏ ముఖ్యమంత్రి కూడా చేయాలి. ఎస్పెషలీ ఈ యొక్క రాష్ట్రంలో మీ అందరి యొక్క ఆశీర్వాదంతో గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి స్కూల్లో కూడా ఈ విధంగా ఏర్పాటు చేశారు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు కూడా తల్లిదండ్రులు కూడా ఈ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ మీకు పరిచయం అవుతారు. అలాగే మీ బిడ్డ చదువుతున్నటువంటి క్లాసులో టీచర్స్ ఎవరైనా కూడా మీకు తెలుస్తుంది. అలాగే మీ బిడ్డ బాగోగుల గురించి కూడా మీరు టీచర్స్తో మాట్లాడవచ్చు. అలాగే టీచర్స్ కూడా ఏదైనా బిడ్డ బాగా చదువుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎప్పుడో చెప్పేదానికన్నా ఈ సమావేశంలోనే మాట్లాడి, అలాగే భవిష్యత్తులో ఈ యొక్క స్కూల్లో కానీ విద్యార్థులు ఏ విధంగా పైకి రావాలా, అలాగే పై చదువులకి వెళ్ళాలంటే ఏం చేయాలనేది కూడా ఒక ప్రణాళిక కూడా ఇక్కడ మీరు ఎదురు కూర్చొని మాట్లాడి చేస్తే, మేము పార్టీలకు అతీతంగా ఒక శాసనసభ్యుడిగా ఈ యొక్క స్కూల్కి ఇంకేదైనా అవసరాలు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా లోకేష్ బాబు గారితో మాట్లాడి చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశమైనటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకంలో మీరందరూ కూడా పాల్గొనండి. మీరు కూడా ఈ యొక్క భోజనాన్ని చూడమని చెప్పి తల్లిదండ్రులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కాకుండా కొత్తగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో కూడా మీరు కూడా చూసి బిడ్డలకు సరిపోతుందా లేకపోతే నాణ్యత పెంచాలా అనేటువంటి విషయం కూడా మీరు అక్కడ టీచర్స్ కానివ్వండి, అక్కడ కుక్కులు కానివ్వండి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందని చెప్పి ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో షష్ఠి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం తెల్లవారుజామున స్వామివారి కళ్యాణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి 7 రోజుల పాటు మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. షష్ఠి ఉత్సవ తిరునాళ్లు నిత్యం ఒక్కో సంస్కృతి కార్యక్రమం నిర్వహించడం ఈ ఆలయ ఆనవాయితీ అని, భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు భక్తుల చేత పూజలు అందుకుంటున్నారని నిర్వాహకులు తెలిపారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన చక్రస్నానం అశేష భక్తజన వాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో స్నానమాచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. చక్రతాళ్వార్తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్య స్నానాలాచరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాల నుంచే ప్రారంభం కావాలి. పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు. తాగునీటి కోసం ఎక్కడా ఇబ్బంది రాకూడదనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. నీటి సమస్యను తీర్చి కడప ప్రజలను ఆదుకుంటానన్న డిప్యూటీ సీఎం పవన్. కర్నూలు జిల్లాలో రోడ్లపై గుంతలు పూడ్చే పనులు ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలి. ఆర్ఎండ్బీ అధికారులను ఆదేశించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. కొన్ని విద్యాలయాలు అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారాయన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.